అలాగునే ఆ యొక్క బైబిల్ గ్రంథములో ఆ సిరియా దేశములో ఆ నయమాను అనే అతనికి ఆ యొక్క అంత పరాక్రమవంతుడైనప్పటికీ అతని కుష్టి వ్యాధి ఉంది. ఎంతో వైద్యం చేయించుకున్నాడు, ఎన్నో మందులు వేసుకున్నాడు, కానీ తగ్గలేదు. అయితే ఒక చిన్న బిడ్డ చెప్పింది, ఇదిగో మా దేశములో మా ప్రాంతములో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మీ రోగం పోతుంది అని చెప్పినప్పుడు ఆ సైన్యాధిపతి రాజుతో చెప్పి ఎంతో బంగారమును వస్త్రములను వెండిని ఇవన్నీ బహుమతులు పట్టుకుని ఆ యొక్క దేవుని యొక్క సేవకుడైనటువంటి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు ఒక మాట చెప్పారు, నీ వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పగానే ఆ యొక్క నయమాను వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడు స్వస్థత పొందిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున ఎవరైతే దేవుని మాటను దైవ సేవకుని మాటను వింటారో ఆ విన్న వారందరూ కూడా అట్టి విధముగా రక్షింపబడతారని, అట్టి విధముగా వారి జీవితంలో మేలు కలుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ యొక్క దేవుని దగ్గర అడిగింది ఏదైనా సరే దేవుడు చేస్తారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.